my dear friends, welcome to our channel Life of From an Art of Living Life. ఏంటి ఎక్కడున్నాను, పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారా? ఆల్రెడీ మీకు అర్థమైపోయిందన్న సంగతి నాకు అర్థమైపోయింది. థంబ్నెయిల్ చూడగానే మీరందరూ కూడా గెస్ చేశారు. అదేనండి, ఈరోజు మనం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వెళ్ళబోతున్నాం. ఈ వీడియోలో నేను మీకు బాసర ట్రావెలింగ్ అలాగే లొకేషన్ వ్లాగ్ చూపించబోతున్నాను. నేనైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యానండి. ఎవరైనా సరే హైదరాబాద్ నుంచి బాసర వెళ్ళాలి అంటే ఎర్లీ మార్నింగ్ 7:15కి కాచిగూడ నుండి ఒక ఇంటర్సిటీ ట్రైన్ ఉంటుంది. సో ఆ ట్రైన్ క్యాచ్ చేసి సాయంత్రానికి మళ్ళీ సేమ్ ట్రైన్ రిటర్న్ అయ్యి రావచ్చు. చూస్తున్నారు కదా, 6:30 కల్లా నేను కాచిగూడ రీచ్ అయ్యాను. సో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. మనం బాసర వెళ్తుంది నార్కేర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఇది కాచిగూడ నుండి 7:20కి స్టార్ట్ అవుతుంది. బాసర వెళ్ళేసరికి దాదాపుగా 11:30 అవుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ట్రైన్కి రిజర్వేషన్ లేకపోయినా సరే చాలా కంఫర్ట్గానే వెళ్ళొచ్చు. జనరల్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఎటువంటి రిస్క్ లేకుండా ప్రయాణం స్మూత్గా వెళ్తుంది. నేను ఈ రూట్లో ట్రావెల్ చేయటం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఈ ఏరియా ఎలా ఉందని చెప్పి ఆల్మోస్ట్ చాలా వరకు చూశాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత కాసేపు నిద్రపోయి కొంచెం లేచేసరికి దాదాపుగా నిజామాబాద్ వచ్చేసామన్నమాట. నిజామాబాద్ తర్వాత నెక్స్ట్ స్టాపే బాసర్. ఈ రూట్ చాలా వరకు కూడా మొత్తం అడవులు అలాగే అక్కడక్కడ పంట పొలాలు ఈ విధంగానే ఉంది. కానీ మధ్యలో మాత్రం ఈ పంట పొలాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది గోదావరి నది. ఈ నది దాటగానే మనం దిగాల్సిన బాసర స్టాప్ వచ్చేస్తుంది. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు ఈ నది ఒడ్డునే కొలువై ఉన్నారు. అమ్మవారిని దర్శించుకునే ముందు ఈ నదిలో స్నానం చేసి ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి వెళదాం. టైం 11:30 కావస్తుంది. మనమైతే బాసర స్టేషన్ వచ్చేసాం. ఇక్కడి నుండి కూడా మనం బయటికి వెళ్ళి ముందుగా గోదావరి నది వద్దకు వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత అమ్మవారి దర్శనం కోసం ఆలయం దగ్గరకు వెళ్దాం. ఇది ట్రావెల్ వ్లాగ్ కూడా కాబట్టి ఆ స్టేషన్ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఒకసారి మీరు కూడా బాసర రైల్వే స్టేషన్ చూసేయండి. మనం స్టేషన్ నుండి బయటికి రాగానే ఇలా ఆటోలు ఉంటాయి. సో ఈ ఆటో ఎక్కేసి మనం గోదావరి నది వద్దకు వెళ్ళాలి. దాదాపుగా పర్ హెడ్ 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు నేను వెళ్ళిన ఈ టైంలో అయితే. కాబట్టి అక్కడ నుండి మనం గోదావరి నది దగ్గరకు వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్దాం. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది రిసార్ట్ అన్నమాట. ఫంక్షన్స్ ఆర్ పార్టీస్ ఏవైనా సరే ఆ రిసార్ట్లో చేసుకోవచ్చు. ఇటు ఊరైతే చాలా అంటే చాలా బాగుంది. దాదాపు ఒక 5 or 10 మినిట్స్లోనే మనం రైల్వే స్టేషన్ నుండి గోదావరి నది వద్దకు రీచ్ అయిపోతాం. మనమైతే గోదావరి నది దగ్గరకు వచ్చేసాం. సో ఈ నది చూస్తూ నేను మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షి తపస్సు చేస్తే జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించిందంట. వేదవ్యాసుడు నదిలో నుంచి 3 గుప్పెళ్ళ ఇసుక తీసుకువచ్చి సరస్వతి, లక్ష్మి, మహాకాళి దేవతామూర్తులను ప్రతిష్ఠించారట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ గంగామాత గోదావరి మాత విగ్రహం. అలాగే ఇదే ఆ గోదావరి స్నాన ఘాట్ అన్నమాట. చాలామంది కూడా ఇక్కడ పొంగళ్ళు అలాగే వాళ్ళకున్న మొక్కుబడులు ఇవన్నీ కూడా తీర్చుకొని స్నానం చేసి అమ్మవారి దర్శనానికి బయలుదేరుతూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ స్నాన ఘాట్ చూసేయండి. అలాగే ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో 100 రూపీస్ ఇచ్చేస్తే వాళ్ళు జస్ట్ అలా ఈ చివరి నుండి ఆ చివరికి అలా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారనమాట. సో ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. నేనైతే ఈ కాస్తకి ట్రై చేయాలని ఏమనిపించలేదు. అలాగే ఇక్కడ ఆ అమ్మవారికి ముఖ్యంగా మనం వెళ్తా తీసుకెళ్లాల్సింది చిన్నపిల్లలకి కావాల్సిన అక్షరాభ్యాసానికి కావాల్సిన వస్తువులు, అలాగే పెద్దవాళ్ళు చదువుకునే వాళ్ళు అయితే పెన్స్, బుక్స్ ఇట్లాంటివి ఏవైనా సరే తీసుకువెళ్తే ఆ అమ్మవారి పాదాలకు సమర్పించి తిరిగి మనకి ఇస్తారన్నమాట. సో అవేమైనా సరే మనం
కావాలంటే ఇంటి దగ్గర నుండి తీసుకెళ్ళొచ్చు, లేదంటే అక్కడ అమ్ముతూ ఉంటారనమాట. అవి కొనుక్కొని అక్కడ నుండి కూడా అమ్మవారి ఆలయానికి వెళ్ళడానికి మళ్ళీ ఒక ఆటోలో బయలుదేరాం. సో ఇది అయితే పెద్ద దూరం అయితే కాదు, ఒక 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. చూస్తున్నారు కదా, కొంతమంది అయితే నడిచే వెళ్తున్నారు. కానీ మేము బాసర వెళ్ళడం మొట్టమొదటిసారి కాబట్టి ఎటువంటి రిస్క్ పడకుండా ఉండాలి అంటే ఏదైనా ట్రాన్స్పోర్ట్లో వెళ్ళడమే సుఖం అనుకొని అట్లా ఒక ఆటోలో బయలుదేరి జస్ట్ ఒక 5 నిమిషాల్లో మాత్రమే ఆ అమ్మవారి ఆలయం దగ్గరకు వచ్చేసాం. గోదావరిలో స్నానం చేసి అమ్మవారి ఆలయం దగ్గరకు వచ్చేసరికి దాదాపుగా 1 అయింది టైము. అలాగే మధ్యాహ్నం 1 గంట నుండి కూడా 2 గంటల వరకు ఆ అమ్మవారి ఆలయం మూసివేయబడి ఉంటుంది. సో ఇది లంచ్ టైం కదా అని చెప్పేసి ముందుగా భోజనం చేసి తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్దామని చెప్పేసి భోజనం చేయడానికి బయలుదేరాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ అమ్మవారి ఆలయం తరపున ప్రతిరోజు కూడా ఒక 400 మంది భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఈలోపు మనం టైం వేస్ట్ కాకుండా భోజనం చేసినట్టు ఉంటుంది. అలాగే ఆ అమ్మవారి ఆలయం ఓపెన్ చేయగానే దర్శనానికి వెళ్ళొచ్చు అని చెప్పేసి భోజనం చేయడానికి బయలుదేరాం. ఈ అమ్మవారి ఆలయంలోకి వెళ్ళడానికి మార్గాలు 2 ప్రక్కలుగా ఉంటాయి. సో ఇది ఒక ప్రక్క అన్నమాట. ఇటువైపు నుంచి అయినా సరే ఆ అమ్మవారి ఆలయం దర్శనానికి వెళ్ళొచ్చు, లేదు ఇందాక ఆటో దిగిన సైడ్ నుంచి కూడా ఆ అమ్మవారి ఆలయ దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తే అన్నదానం అండ్ పార్కింగ్కు దారి అని చెప్పి ఉంది కదా, సో అట్లానే వెళ్ళాము. అయితే మన అన్నదాన ఆ ప్రాంతానికి వచ్చేసామన్నమాట. ఇక్కడ ఆ ప్రతిరోజు కూడా ఒక 400 మందికి నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. మేమైతే దాదాపు 1 గంట సేపు ఈ క్యూలో నిలబడి ఉండాల్సి వచ్చింది. కానీ తప్పదు, ఇక్కడ భోజనం చేయాలంటే ఆ క్యూలో మాత్రమే వెళ్ళాలి. అండ్ అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ అమ్మవారి భోజనశాల. ఇక్కడ భోజనం చేసిన తర్వాత ఇంకా నేరుగా ఆ అమ్మవారి దర్శనానికి బయలుదేరాం. అయితే గర్భాలయంలోనికి లగేజ్ బ్యాగ్స్ అండ్ అలాగే మొబైల్ ఫోన్స్ ఇవేమీ కూడా అలౌ ఉండవు. సో వాటన్నింటినీ కూడా మనం కౌంటర్లో డిపాజిట్ చేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ ఆలయంలోనికి మొబైల్ అలౌ లేకపోవడం వల్ల సో బయట మాత్రం చాలా వరకు నాకు పాసిబుల్ అయినంత వరకు కూడా వీడియో కవర్ చేశాను. సో ఆ వీడియో మీకు అందరికీ చూపిస్తూ ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఈ ఆలయం యొక్క ప్రసాదం కౌంటర్. సో ఇక్కడ మనం ఆ అమ్మవారికి సంబంధించిన లడ్డు ప్రసాదం అలాగే పులిహోర ప్రసాదం ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుండి సేకరించవచ్చు. నిర్మల్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రఖ్యాతి చెందిన ఆలయం ఈ బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం హైదరాబాదుకు దాదాపు ఒక 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భారతదేశంలో ఉన్న ప్రముఖ సరస్వతీదేవి ఆలయాల్లో ఒకటి కాశ్మీర్ అవగా రెండవది ఈ బాసర ఆలయమే అని చెప్పుకోవచ్చు. మన దగ్గర ఉన్నటువంటి బ్యాగ్స్ అండ్ అలాగే మొబైల్స్ కూడా డిపాజిట్ చేయాల్సిన క్లాక్ రూమ్ అనమాట. ఇక్కడ బ్యాగ్కి ఒక 20 రూపీస్, మొబైల్ అయితే ఒక 10 రూపీస్ అట్లా వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో మనకున్నవన్నీ కూడా అందరూ డిపాజిట్ చేసి ఆ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. వ్యాసుడు గోదావరి నుండి 3 గుప్పెళ్ళు వేసుకొని తెచ్చి 3 విగ్రహాలను తయారు చేశాడు. ఇక అప్పటి నుంచి వ్యాసపురి, తరువాత వాసర, అటుపై బాసరగా ఈ ప్రాంతం అనేది మార్పు చెందుతూ వచ్చిందట. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు చేస్తారు. కానీ ఇసుకతో చేసిన ఈ విగ్రహాలు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకపోవడం ఇక్కడ విశేషం అన్నమాట. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి మహాకాళి సమేతులై కొలువుతీరి ఉంటారన్నమాట. ఇక్కడ ఈ ఆలయం చాళక్యుల కాలంలో నిర్మించి ఉంటుంది అని కూడా అక్కడి ఆ ఆలయం యొక్క స్థల పురాణం చెప్తుంటుంది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక రవ్వంత తినినా సరే అత్యంత జ్ఞానం లభిస్తుందని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆదికవి వాల్మీకి మహర్షి కూడా సరస్వతీదేవిని ప్రతిష్ఠించి రామాయణం ఇక్కడే వ్రాసాడని బ్రహ్మాండ పురాణం చెప్తూ ఉంటుంది. ఈ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి ప్రజలు అత్యంత మక్కువ చూపిస్తారన్నమాట. ఇక్కడ ఉన్న ఆ త్రిదేవి మూర్తులను ఆ వ్యాస మహర్షి ప్రతిష్ఠించారు కనుకనే ఆ ప్రత్యేకత అయిండొచ్చేమో.
అక్షరాభ్యాసానికి ఒక ప్రత్యేకమైన ఒక అమౌంట్ ఉంటుంది. సో అది కనుక కట్టేసి మనం ఆ ఆలయ ప్రాంగణంలోనే ఒక ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం చేయించవచ్చు. ఇప్పుడు మనం చూడబోతున్నది ఆ జ్ఞాన సరస్వతి అమ్మవారి గర్భాలయంలోకి మొబైల్ అయితే ఎలో లేదు, కానీ నేను మీకు బయట నుండి అలాగే ఆ ఆలయం చుట్టుప్రక్కల నుండి కూడా ఈ ఆలయం మొత్తాన్ని చూపించడానికి ప్రయత్నిస్తాను, కాబట్టి చూసేయండి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణని నిత్యం పద్మాలయాం దేవీం సామాం పాతు సరస్వతి భగవతి భారతి నిశ్శేషజాడ్యాపహ. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్న ఆ సరస్వతి అమ్మవారి ప్రార్థన మళ్ళీ తిరిగి ఈరోజు ఈ వీడియో కోసం పాడేటటువంటి ఆ భాగ్యం కలిగిందనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ సరస్వతి అమ్మవారి ఆలయానికి సంబంధించిన గోశాల. అలాగే ఇక్కడ మరొక ప్రముఖమైన స్థలం ఏంటంటే వ్యాస గుహ. అంటే సాక్షాత్తు ఆ వ్యాస మహర్షి కొలువై ఉన్నటువంటి గుహ అన్నమాట. ఇప్పుడు మనం ఆ గుహ వద్దకు వెళ్తున్నాం. ఈ గుహ ఆ అమ్మవారి ఆలయం ప్రక్కనే ఒక కొండ మీద ఉంటుందన్నమాట. సో రండి, నాతో పాటు మనందరం కూడా వెళ్ళేసి ఆ వ్యాస మహర్షిని కూడా దర్శించుకుందాం. మహాభారతం ప్రకారం మహర్షి వ్యాసుడు, అతని శిష్యులు మరియు ఋషి విశ్వామిత్రుడు కురుక్షేత్ర యుద్ధం తరువాత చల్లని మరియు ప్రశాంతమైన వాతావరణంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రశాంతమైన నివాసం కోసం అన్వేషణలో ఉండగా అతను ఈ దండక అడవికి వచ్చి ఈ ప్రాంతం యొక్క ప్రశాంతతకు సంతోషించి ఈ స్థలాన్ని ఎంచుకున్నారట. మహర్షి వ్యాసుడు ప్రార్థనలో గణనీయమైన సమయం గడిపినందున ఈ ప్రాంతం వాసర, అదే తరువాత మరాఠీ భాష ప్రభావం వలన బాసరగా మారిందట. ఇప్పుడు మనం ఆ గుహ దగ్గరకు వచ్చేసాం. ఈ గుహ దగ్గరకు వెళ్ళడానికి వాళ్ళు ఒక 5 రూపాయలు మాత్రం ఛార్జ్ చేస్తారు పర్ హెడ్. సో మనం వారికి ఆ 5 రూపాయలు ఇచ్చి కూడా ఆ గుహలోకి వెళ్ళి రావచ్చు. ఆ గుహలోకి మనుషులని కొన్ని బ్యాచెస్గా, అంటే ఒక 10 మందిని ఒక బ్యాచ్గా పంపిస్తారు. ఎందుకంటే చిన్న గుహ కాబట్టి మనం ఆ 10 మంది మాత్రమే వెళ్ళి తిరిగి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మిగతా 10 మందిని ఇంకొక బ్యాచ్గా పంపిస్తుంటారు. మనం కూడా ఒక 10 మందిగా వెళ్ళి ఆ గుహలోకి ఆ వ్యాస మహర్షిని దర్శించుకొని రావచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూస్తున్న స్వామి ఆ వ్యాస మహర్షి, అలాగే ఆ సరస్వతి అమ్మవారి విగ్రహాలు. గుహ నుంచి బయటికి రాగానే దూరంగా ఇదే కొండపైన ఒక సరస్వతి అమ్మవారి విగ్రహం నిర్మించి ఉంటుంది. చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఈ అమ్మవారి విగ్రహమే ఆ సరస్వతి అమ్మవారి విగ్రహం. ఇప్పుడు మీరు చూస్తున్నది అక్షరాభ్యాసం కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక మందిరం అన్నమాట. యాక్చువల్గా అక్షరాభ్యాసం అనేది ఆ అమ్మవారి గర్భాలయంలోనే జరుగుతుంది. అక్షరాభ్యాస అనంతరం ఇక్కడికి వచ్చి పూజారుల యొక్క ఆశీర్వచనాలు తీసుకొని ఆ సరస్వతి అమ్మవారికి నమస్కరించుకొని వెళ్తుంటారు. దాదాపు ఇక్కడితో ఈ ఆలయం యొక్క కంప్లీట్ టూర్ మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ ఆలయం నుంచి దగ్గరగా ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక విచిత్రమైన ఒక స్టోన్ ఉంటుంది. దీనినే వేదవతి శిల అంటారు. ఈ రాతి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ శిలని మరో రాతితో కొట్టినప్పుడు ఒక రాయిని రాయితో కొట్టిన శబ్దం కాకుండా ఏదైనా ఒక లోహాన్ని, ఇనుముని ఒక రాతితో కొట్టిన శబ్దం రావడం ఇదే విశేషం అని చెప్తుంటారు. సో నేనైతే వెళ్ళి అది కూడా చూశాను, విన్నాను. సేమ్ నాకు కూడా ఒక ఇనుముని ఒక రాతితో కొట్టిన శబ్దం మాత్రమే వచ్చింది. అవన్నీ చూసిన తర్వాత ఇంకా కొంచెం టైం ఉంది అనిపించింది. సో ఆ ఊరు కూడా ఎలా ఉంది అని చెప్పేసి జస్ట్ ఒక అలా లుక్ వేసామన్నమాట. సో మీరు కూడా ఆ ఊరు చూసేయండి. ఇప్పుడు సమయం
దాదాపుగా 3:30 అవుతుంది. ఇక్కడ నుండి కూడా రైల్వే స్టేషన్ ఒక 10 నిమిషాల దూరంలో ఉంది. సో వెంటనే ఆటో ఎక్కేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం. ఎందుకు అంటే ఉదయం మనం ఏ ట్రైన్కి అయితే ఈ బాసర వచ్చామో సేమ్ అదే ట్రైన్ డెస్టినేషన్కి వెళ్ళి తిరిగి రిటర్న్ 4 గంటలకి ఇక్కడికి వస్తుందన్నమాట. దాదాపుగా నైట్ 8:30-9 గంటలకల్లా మనం హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఇదండి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానం యొక్క కంప్లీట్ టూర్. మీ అందరికీ కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కనుక ఎప్పుడైనా సరే బాసర వెళ్తే కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.